సో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ నిర్వహించనున్నారు. రేపు గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్ కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. అయితే 1వ ప్రాధాన్యత ఓట్లు ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. సో అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉండడంతో 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాట్లు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. అటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఆంధ్ర యూనివర్సిటీ ఈ బిల్డింగ్ లో కౌంటింగ్ స్టార్ట్ కానుంది. అయితే 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చు అని ఈసీ తెలిపింది. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరు తేలితే సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మోహన్, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజయ్. మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఏదైతే మరి కాసేపట్లోనే ఈ లెక్కింపు ప్రక్రియ అనేది మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే ఈ బ్యాలెట్లు అన్ని కూడా బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా ఎవరికి వారు వారి పర్యవేక్షణలో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అలాగే ఈ సీసీ కెమెరాల మానిటరింగ్ మొత్తం అంతా కూడా 24 అవర్స్ ఎవ్రీ మినిట్ మానిటర్ అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మన కె వెంకటెల్వి, అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ కూడా ఈ నేపథ్యంలో సిబ్బందికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఏదైతే అశ్రద్ధ అనేది చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పారదర్శకంగా జరగాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికీ ఏలూరు నగరంలో ఉన్నటువంటి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సంబంధించి మొత్తం ఈ ఈవీఎంలు ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు నడుమ ఉంచారు. ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసుకుంటే 2,18,902 ఓట్లు పోలయ్యాయి. వీటన్నిటిని కూడా ఏదైతే 12 రౌండ్లలో లెక్కింపు కార్యక్రమం చేస్తారు. ముందుగా ఏదైతే ఇన్వాలిడ్ ఓట్స్ ని సపరేట్ చేస్తారు. ప్రతి ఓట్ ని కూడా చెక్ చేసి ఆ బ్యాలెట్ పేపర్ ని చెక్ చేసి, ఎందుకంటే 35 మందుల జాబితా ఉన్నటువంటి ఈ బ్యాలెట్
ఏదైతే ఇన్వాలిడ్ ఓట్స్ అనేది చాలా కీలకంగా కానున్నాయి. ఇన్వాలిడ్ ఓట్స్ ని సపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఓట్స్ ని ఫస్ట్ ప్రాతిపదికన మొదటి ఏదైతే ప్రాతిపదికన ఓటుకు వినియోగించుకున్నారో ఈ నేపథ్యంలో ఫస్ట్ వాటిని కౌంట్ చేస్తారు. ఏదైతే అవి సగం కన్నా ఎక్కువ ఓట్లు వస్తే మొదటి ప్రాధాన్యత ఓటు అనేది సగం కన్నా ఎక్కువ వస్తే అభ్యర్థిని విజయం చెందినట్లుగా అప్పుడు ప్రకటించేస్తారు. దీనికి పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టదు. అలాగే ఒకవేళ ఎవరికి కూడా సగం కన్నా ఎక్కువ రాని పక్షంలో రెండో ప్రాధాన్యతను ఓటుని లెక్కిస్తారు. దానిలో అభ్యర్థి ఎవరికైనా అప్పుడు కూడా తేలని పక్షంలో ఇదంతా కూడా చాలా లెంగ్దీ ప్రాసెస్ ఉంటుంది. వీటన్నిటికి కూడా ఏదైతే పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే సిబ్బంది అందరికీ కూడా వారికి ఇప్పటికీ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. వారందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఏదైతే సోమవారం ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో సిబ్బంది కావచ్చు, ఏదైతే ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి విక్టర్ సెల్వి కూడా చెప్పారు. ఆవిడ ఈ నేపథ్యంలో చెల్లుబాటు అయ్యే ఓట్లు అలాగే చెల్లుబాటు కాని ఓట్లు మాత్రం సిబ్బంది చాలా అప్రమత్తతో గుర్తించాలని చెప్పేసి ఎక్కడ ఏ సమస్య ఎదురైనా సరే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలి. ఆ ఓట్లు ఇప్పటికీ లెక్కింపుకు సంబంధించినటువంటి డెమోను కూడా ఈ సిబ్బందికి జిల్లా కలెక్టర్ స్వయంగా చేసి చూపించారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.